శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చొని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మేలుకొనుండు నిద్రను నిమీలితలోచనులై ప్రభాత తేజోలసిత ప్రభాపటల శోభిత సృష్టి విలాస వివలోద్వేల నిగూఢ తత్వ సముదీన పరంపర చూడకున్నను ఈ కాలము వచ్చుని తిరిగి కాంచుదుమి మనమెనడేనియు అందరూ నిద్రపోయే సమయంలో ఆత్మలో మేలుకొని ఉండేవాడే నిజమైన యోగి. కళ్ళు తెరచి ఉన్న చూపు లోపలికి మళ్లించడం యోగి లక్షణం. అదే నిజమైన ప్రభాత తేజస్సు. ఆ కాంతితో చూడగలిగిన వాడికి ఈ సృష్టి విలాసంలో, విన్యాసంలో, ఉత్సాహంలో, ఉద్వేగంలో అన్నింటా భగవంతుడే కనబడతాడు. అలా చూడవలసిన కాలం మన ముందుకు వచ్చేసింది. ఇప్పుడు తప్పించుకుంటే మరెప్పుడూ చూడలేరు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఏది రసస్వరూపమే ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలములు వికసింపచేసి ఆమోద సుధాస్రవంతులను మోహన గాన రవానుభూతియే ఏది వెలుగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చు తేజమై. మనకి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మహామంత్రం పొందిన తర్వాత మనకి ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా నెరవేరాలి అంటే మనం స్వామి యందు అత్యంత భక్తి విశ్వాసం లక్ష్యంతో ఉండడమే కాకుండా మన సద్గురువు రసస్వరూపి ఈశ్వరుడు అనేటువంటి మహోన్నతమైనటువంటి నమ్మకం కూడా మనకు ఉండాలి. ఆయన్ని మన హృదయంలో ఆనాడు శ్రీరామచంద్రుడు యొక్క హృదయంలో హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా మన స్వామి యొక్క హృదయంలో మనం కూడా ఉండేటటువంటి భక్తి విశ్వాసం లక్ష్యాన్ని పెంపొందింప చేసుకోవాలి. అదే మనకి స్వామి చెప్తున్నారు. ఆమోద సువాస్రవంతులను మోహన గాన రవానుభూతియే ఏది వెలుగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు గూర్చు తేజమే. అంచేత ఆ ఈశ్వర రసస్వరూప తేజస్సు ఏదైతే ఉందో ఆ యొక్క మహామంత్రాన్ని మనం 11 సార్లు చదువుకుని స్వామిని వేడుకున్నట్లయితే మన అంతరాంతరాల్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి మహోన్నతమైనటువంటి ఆశీస్సును స్వామి ప్రసాదిస్తాను అని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. జగమున ధర్మము నెల్కొల్పగా ఈశ్వరుండొక దివ్య వ్యక్తిని పంపున్ యుగ యుగమున నాతడే సగుణాత్మకుడైన సరసాక్షుడు గంటే. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యుల పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పూర్వ పీఠాధిపతులు అందరికీ నా సాష్టాంగ నమస్కారములు. ఈ పవిత్ర కార్తీక మాస పుణ్యకాలంలో అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి 50 మంది సభాసభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుండి ప్రారంభమై డిసెంబర్ 2 వరకు ఉంటుంది. చంద్రుడు పూర్ణుడై
ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. శివకేశవులకు ప్రీతికరమైన మాసము. కార్తీక మాసం వివిధ పూజలకు, వ్రతములకు శుభప్రదమైనది. ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన కాలంగా ఈ మాసం చెప్పబడుచున్నది. వన సమారాధనల పేరుతో ప్రజలు ఐకమత్యాన్ని ప్రదర్శించే అపురూప దృశ్యాలు ఈ కార్తీక మాసంలో కనిపిస్తాయి. ఈ నెల అంతా పవిత్ర మాసంగా చెప్పవచ్చు. ఈ నెలలో వచ్చే ముఖ్య పండుగలు నాగుల చవితి, కార్తీక పౌర్ణమి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. మనలో ఉన్న అజ్ఞానాన్ని, జడత్వాన్ని తొలగించుటకు, ఆధ్యాత్మిక భావనలను పెంపొందించుటకు వైశాఖ మాసం, కార్తీక మాసాలలో స్వామి పర్యటిస్తున్నారు. మన పీఠం ఏం చెబుతుంది? మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్పబడుతుంది. అందుచేత ఇక్కడ మతాలతో ప్రమేయం లేదు. మతములతోడ వారి మత మర్మములను గల ధర్మ కర్మ సంఘటములతోడ మాకు పని కలగదు. జ్ఞానము యోగదీక్షలన్ మతి గడించినట్టి నిజ మార్గము వారి పవిత్ర జీవిత ప్రతతిని తెలుపు తాత్విక సభా సదనం మీద అభ్యసింపగన్. అందుచేత మతాలతో పని లేదు. మనం సాధారణంగా ఈ పీఠంలోకి ఎందుకు వస్తాం? మనకు కష్టమో, దుఃఖమో, బాధో, అనారోగ్యమో ఇలా ఏదో ఒక కారణం చేత దాని నుండి నివారించుకునే మార్గం కోసం స్వామిని ఆశ్రయిస్తాం. ఆధ్యాత్మిక ప్రయాణం కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు మనం దుఃఖం గురించి తెలుసుకుందాం. మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? దాన్ని నివారించే మార్గం ఏదైనా ఉందా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందుగా అసలు దుఃఖం అంటే ఏంటో తెలియాలి. దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. తైత్తిరీయ ఉపనిషత్తులోని సాంఖ్యదర్శనంలో దీనికి సంబంధించి ప్రామాణిక వివరణ ఒకటి కనిపిస్తుంది. మనుషులకు కలిగే దుఃఖాలు 3. అది ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. మనిషిలో రజోగుణం ప్రకోపం ఎక్కువైనప్పుడు కలిగే ఈ మూడింటికి కాస్త పరిణామ భేదం ఉంటుంది తప్ప అన్నీ ఒక కోవకు చెందినవే. ఎవరికి వారు చిన్నపాటి ప్రయత్నంతో సులభంగా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని సాంఖ్యశాస్త్రం చెబుతోంది. తమను తాము తరచి చూసుకోవడం ద్వారా, ఆలోచనలను సంస్కరించుకోవడం ద్వారా అది సాధ్యమేనంటోంది. ఆధ్యాత్మిక దుఃఖం శారీరకం, మానసికం అని 2 రకాలు. శారీరక అనారోగ్యం కారణంగా కలిగే దుఃఖం వైద్యుని సంప్రదించి సరైన మందు తీసుకుంటే ఉపశమిస్తుంది. అరిషడ్ వర్గాల వల్ల కలిగే దుఃఖం మానసికం. ఏ మనిషి అయినా పలానాది కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ స్థాయిని మర్చిపోయి అందని ద్రాక్ష కోసం అర్రులు చాచుకోకూడదు. తెల్లారేసరికల్లా అపర కుబేరుడిగా మారిపోవాలనుకోవడం అజ్ఞానం. ఇలాంటి అనుచితమైన కోరికల వల్ల మనసుకు దుఃఖం కలుగుతుంది. వీలైనంత ప్రశాంతంగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి, ఇతరుల అభివృద్ధిని చూసి సంతోషించాలి. అరిషడ్ వర్గాల వల్ల కలిగే దుఃఖానికి ఇవే తగిన ఔషధాలు. 2వ రకమైన దుఃఖం ఆది భౌతికం. ఇది మనుషులు, పాములు, తేళ్ళు, అడవి మృగాల వంటి ప్రాణుల వల్ల కలుగుతుంది. వీటికి దూరంగా ఉండాలి. కానీ మనుషులకు దూరంగా ఎలా ఉండగలం? నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని శతకకారుడు చెప్పినట్లుగా చెడ్డవారికి దూరంగా ఉండాలి. మన గురించి చెడుగా ఆలోచించేవారు చాలామంది ఉండొచ్చు. అది వాళ్ళ లోపం. వాళ్ళ గురించి, వాళ్ళ చర్యల గురించి పదే పదే ఆలోచించి బాధపడడం ఎందుకు అనే సత్యాన్ని తెలుసుకుంటే ఈ విధమైన దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది. వివేచన అంటే అదే. ఇక 3వ రకమైన దుఃఖం ఆది దైవికం. ఇది
యక్ష రాక్షస గ్రహావేశాల వల్ల కలిగే దుఃఖం. మన జీవితం మన చేతిలో ఉండాలి. మంచి నడవడిక, నిర్మలమైన మనస్సు ఉంటే భగవంతుడి అండ ఎప్పటికీ ఉంటుంది. అదే నిర్మలమైన ఆనందానికి హేతువులు. ఈ నిజాన్ని తెలుసుకోవడమే దుఃఖ నివారణకు సిసలైన మార్గం. కానీ మన పీఠంలో వీటన్నిటికీ పరిష్కారం త్రయీ సాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ త్రయీ సాధన ఆచరించి స్వామి కృపకు పాత్రులు కావలసిందిగా నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా కృతజ్ఞతలు. కొద్ది క్షణాల్లో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో తిలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబరు 12వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరుగుడెం, నాగులాపల్లి, ఉప్పరుగుడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండెవరం, కొత్త ఇసుకపల్లి, నవకంద్రవాడ మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. ఈనాటి సమాజంలో మన యువత చెడు మార్గాలను ఆశ్రయించి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైనటువంటి భవిష్యత్తును మత్తులో ముగ్గీసలాడుతూ తమ అమూల్యమైనటువంటి జీవితాన్ని నష్టపోవటం అనేటువంటిది ఈనాటి సమాజంలో, ఈనాటి యువతలో ఏర్పడుతున్నటువంటి దృష్టాంతాలు చూసినట్లయితే వారిలో ఈ భావం ఏర్పడడానికి కారణము ధనాపేక్ష, ధనదాహం ఏర్పడి తక్కువ సమయంలో, సూక్ష్మ మార్గంలో, సులభ మార్గంలో, తక్కువ కాలంలో ధనాన్ని పొందాలి, ధనార్జన జరగాలి, ఆ ధనంతో తను అనుకున్నటువంటి సుఖ సౌకర్యాలన్నీ పొందాలి అనేటువంటి ఒక దురాశపరమైనటువంటి అంశాలు మానసిక వ్యవస్థలో ఏర్పరచుకుని తద్వారా తన యొక్క మానసిక ఆలోచన విధానంలో చెడు మార్గాలు, చెడు భావాలు ఏర్పరచుకుని తాను ఆ ధనదాహంతో భౌతిక జీవన విధానంలో సమాజంలో చెడు మార్గాల ద్వారా చెడు అలవాట్లకు దాసుడై నేటి సమాజంలో వక్ర మార్గాన్న ప్రయాణం చేసి ఆయా వస్తువులు, ఆయా అంశాలన్నీ పొందాలనేటువంటి భావనతో మనుగడ సాగించడం అనేటువంటిది యువతలో ఉన్నటువంటి లక్షణం. మరి అటువంటి యువత ఈ భావంతో ప్రయాణం సాగించినప్పుడు వారికి కలిగేటువంటి విధానం తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని ఆర్జించి సుఖ సౌకర్యాలు పొందాలి అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది తన కృషిని, తన ప్రయత్నాన్ని మరిపింపజేస్తుంది. దుష్ఫలితాలు ఏర్పడి అవి దుష్టత్వంగా మారిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మన యొక్క ఆ ప్రయత్నంలో మనం సదాలోచనతో మన ప్రయత్నంపై భారం వేసి ఆ ఫలితం భగవంతుని యొక్క ఆశీస్సుల చేత పొంది తరించగలము అనేటువంటి లక్షణాన్ని ఏర్పరచుకుని తన కృషిని తాను నమ్ముకొని తన ప్రయత్నాన్ని తాను విశ్వసించి అడుగులు ముందుకు వేయగలిగినట్లయితే తనకు కావలసిన ఫలితం తనకు లభిస్తుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి అన్నట్లయితే మనలో మానసిక ప్రశాంతత అవసరం. ఆ మానసిక ప్రశాంతత పొందటానికి ఆధ్యాత్మిక భావన అవసరం. ఆ ఆధ్యాత్మిక భావన మనలో ఏర్పరచుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అవసరము. ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ప్రసాదించేటువంటి సద్గురు యొక్క ఆశ్రయంలో మనం ప్రయాణం సాగిస్తే మన భవిష్యత్తును తీర్చిదిద్దుకొని ఆ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన మనకు ఒక దిక్సూచిగా మన జీవితానికి మార్గదర్శకంగా ఏర్పడి మన జీవన విధానం ముందుకు సాగే అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం
మనం ఆశించిన ఫలాలు ఫలితాలు మనకు లభిస్తాయి. తద్వారా మనకు, మన కుటుంబ వ్యవస్థకు, సమాజానికి ఒక ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు. ఆ విధంగా మన జీవన విధానంలో శాంతి, సుహృద్భావము, సంతోషము ఏర్పడతాయి. మన యొక్క ఆలోచన సద్భావపూరితము అయినట్లయితే ఫలాలు ఫలితాలు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. మన ఆలోచన దురాలోచన అయినట్లయితే దుష్టత్వపరమైనటువంటి భావనలు ఏర్పడి మన జీవన విధానంలో దుష్టత్వపరమైనటువంటి కార్యకలాపాలు సాగించి చివరకు దుఃఖాన్ని, నష్టాన్ని, సంక్షోభాలకు గురి కాబడేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మన యొక్క ఆలోచనని బట్టి సదాలోచన, దురాలోచన. ఆలోచన అనేటువంటి పదానికి ముందు సదా అని ఉన్నట్లయితే మనకు సంతోషం ఏర్పడుతుంది. మన ఆలోచనకు ముందు దురా అని ఉన్నట్లయితే అది దుఃఖానికి మార్గదర్శకం కాబడుతుంది. అంచేత మన యొక్క ఆలోచనలో ఆ పదం ముందు సదా అని ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది, దురా అనే ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విశ్లేషణ మనం చేసుకున్నట్లయితే ఫలం ఫలితం ఆ రూపంలో మనకు లభిస్తుంది. సదా అని ఉన్నప్పుడు సంతోషంగాను, దురా అని ఉన్నప్పుడు దుఃఖంగాను లభిస్తుంది. కాబట్టి ఆలోచన అనేటువంటిది ఇక్కడ ముఖ్యము. ఆ ఆలోచన మనకి సదా అనేటువంటి రూపంగా ఆలోచన తీర్చిదిద్దుకోవడానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి అవసరము. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని సద్గురువు నుండి మనం పొంది ఆయన యొక్క ఆశ్రయంలో మనం ప్రయాణం సాగిస్తే మనకు ఆ సదాలోచనలు ఏర్పడతాయి. సదాలోచనల వల్ల కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, తన జీవన వ్యవస్థ, తన మనుగడలో ఒక సంతోషకరమైన, ఆహ్లాదకరమైన, తృప్తితో కూడినటువంటి మనుగడ సాగించే అవకాశం తనకు కలుగుతుంది. ఆ విధంగా మనం సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మనం సృష్టించుకోవాలి అన్నట్లయితే మనం ఆశ్రయించవలసిన విషయం ఏది అన్నప్పుడు మన ఇష్టదైవాన్ని భక్తి తత్వంతో, జ్ఞాన మార్గంలో విశ్వాసంతో, లక్ష్యంతో అనుసరించి ఆచరిస్తూ మనం ప్రయాణం సాగిస్తే ఆయా ఫలాలు ఫలితాలు అన్నీ కూడా మన ఆలోచనకు ముందు సదా అనేటువంటి అంశము, సదా అనేటువంటి అక్షరాలు చేరేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా సంతోషం అనేటువంటి ఫలం ఫలితం మనం పొందవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మన ఆలోచనకు ముందు ఏ పదము మనం ఏర్పరచుకోవాలి, సదా అనేటువంటి పదం ఏర్పరచుకోవాలా, దురా అనేటువంటి పదం ఏర్పరచుకోవాలా అనేటువంటి నిర్ణయం మనం తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయమే మనకు ఫలం ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కనుక మన యొక్క నిర్ణయాన్ని బట్టి ఆలోచన అనేటువంటి భావంలో కలిగేటువంటి విషయం యొక్క అంత్య పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియబడుతుంది. అంచేత సదా అనే ఆలోచనకు ముందు సదా అని ఏర్పరుచుకున్నట్లయితే సంతోషాన్ని పొందవచ్చు. ఆలోచనకు ముందు దురాన్ని ఏర్పరుచుకున్నట్లయితే దుఃఖాన్ని పొందవచ్చు. అంచేత ఏది పొందవచ్చు అనేటువంటి విషయం మన ఆలోచనకు ముందు మనం ఏర్పరచుకున్నటువంటి పదాన్ని బట్టి మనం పొందేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవడానికి మనకు ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి ఆ యొక్క సద్గురు యొక్క సన్నిధానంలో, వారి యొక్క ఆశ్రయంలో మనం మనుగడ సాగిస్తూ మన యొక్క తాత్విక జ్ఞాన వృద్ధిని ఏర్పరచుకోగలిగినట్లయితే ఆ ఫలాలు ఫలితాలు మనకు లభిస్తాయి. కానీ మన యొక్క మనోభావంలో మనం ధనాపేక్షతో, ధనదాహంతో, ధనార్జనతో మనం తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని పొందాలి, ఎక్కువ సౌకర్యాలు పొందాలి, ఎక్కువ ఫలితాలు రావాలి మనకి తక్కువ శ్రమతో, తక్కువ ప్రయత్నంతో అనేటువంటి ఆలోచనలు మనం ఏర్పరచుకుని వక్ర మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం. మన యువ స్థితికి వచ్చేసరికి మనలో ఆ చెడు లక్షణాలు, మత్తుకు అలవాటు పడి ఆ మత్తు పదార్థాలు సేవిస్తూ మనం ఈ పవిత్రమైనటువంటి ఈ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ శారీరక అనారోగ్యాలు సృష్టించుకుంటూ, మానసిక అనారోగ్యాలు సృష్టించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి
జీవిత యొక్క అర్థాన్ని తెలుసుకోలేక, పరమార్థాన్ని గ్రహించలేక మన యొక్క మనుగడను దుఃఖమయం చేసుకుంటూ దుఃఖసాగరంలో ప్రయాణం చేస్తూ చివరకు మన జీవితాలను చెల్లించేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తద్వారా మన తల్లిదండ్రులకు, మన కుటుంబ వ్యవస్థకు, మన సంసార వ్యవస్థకు, మన సామాజిక వ్యవస్థకు ఎన్నో తీవ్రమైనటువంటి సంక్షోభాలకు మనం గురి చేసే పరిస్థితులు మత్తు మందులు స్వీకరించి జీవితాన్ని పాడు చేసుకోవడం వల్ల ఏర్పడుతున్నాయి. అంచేత మత్తుకు దూరంగా ఉండాలి అన్నట్లయితే మనం మన శ్రమను మనం నమ్ముకోవాలి, మన ప్రయత్నాన్ని మనం విశ్వసించాలి, కష్టపడాలి, ఫలాన్ని ఆశిస్తూ భగవంతునిపై భారం వేసి ఆ ఫలితాల్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి జీవితం యొక్క అర్థం తెలియబడుతుంది. జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. కాబట్టి దీనికి కావలసినటువంటి ప్రయత్నం మనం తాత్విక జ్ఞాన మార్గం ద్వారా సద్గురువుని ఆశ్రయించి మన ఆలోచనలో సదా అనే అక్షరం, సదా అనేటువంటి పదం ఏర్పరుచుకుని మన జీవితాన్ని సంతోషం సుఖమయం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి జన్మ యొక్క సార్థకత, సార్థక్యము మనకు లభిస్తుంది. అంచేత ఈ జన్మ ఒకసారి తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రసాదింపబడింది. ఒకసారి ప్రసాదింపబడినటువంటి జన్మ మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది, అనేక జన్మలు ఉంటాయి, ఆ జన్మల్లో పొందవచ్చు అనేటువంటి ఆ భ్రమను మరిచి, ఆ భ్రమను తొలగించుకుని మనం ఉన్నటువంటి జన్మను సార్థక్యం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ క్షణం, ఈ కాలం, ఈ భవిష్యత్తుని, ఈ వర్తమాన కాలాన్ని, భవిష్యత్తు కాలాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సంతోషమయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సుఖంగా ఉండేటువంటి దిశగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కష్టంలో ఉన్నటువంటి దిశ నుండి సంతోషం అనేటువంటి దిశ వైపు మనం ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన యొక్క పడేటువంటి ఆ కష్టానికి, ఆ ప్రయత్నానికి ఫలితం అంత్యంలో లభించినప్పుడు మనకు కావలసినటువంటి ఆనందం, సంతోషం, తృప్తి, మహోన్నతమైనటువంటి ఒక అనుభూతి మనకు ఏర్పడుతుంది. ఆ విధంగా మనం మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవాలి అన్నట్లయితే మన కష్టాన్ని, మన ప్రయత్నాన్ని మనం నమ్ముకోవాలి, విశ్వసించాలి. తగినటువంటి ఆ యొక్క ప్రయత్నం చేసేటువంటి దిశగా ఆ ఫలితాలు సాధించాలనేటువంటి లక్ష్యంతో మనం ప్రయాణం సాగిస్తూ ఆ భగవంతుని యొక్క సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ప్రసాదింపబడుతూ ఉండాలి. కష్టంలోనూ సుఖంలోనూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ఉండాలి అనేటువంటి సత్సంకల్పమే మనకు మనోశక్తిని ప్రసాదిస్తుంది. ఆ భగవంతునిపై ఉన్నటువంటి విశ్వాసమే మనకు మనోశక్తి. ఆ మనోశక్తి మన శారీరక ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఆ శారీరక ఆరోగ్యం ద్వారా మన ప్రయత్నాలన్నీ ఫలితాలు పొందేటువంటి దిశగా ప్రయాణం సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మన జీవన వ్యవస్థను మనం తీర్చిదిద్దుకోవాలి. కష్టపడినప్పుడు మన యొక్క కృషి చేత ఋషి కాగలిగేటువంటి అవకాశం ఉంది. అంచేత కృషి చేయకుండా ఋషి కావాలి అనేటువంటి ఈ ఆలోచన అది తప్పుడు మార్గంగా తెలియబడుతుంది. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానంలో భగవంతుడు తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రసాదించినటువంటి ఈ జన్మను, మనం ఈ భవిష్యత్తును, ఈ చక్కని జీవితాన్ని మనం ఆనందమయం చేసుకోవడానికి, సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యకరంగా మనుగడ సాగించడానికి వచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి అవకాశాన్ని మనం ఆ ఆధ్యాత్మిక మార్గంలో మనం అర్థం చేసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆటుపోట్లను, కష్ట నష్టాలను, తీవ్రమైనటువంటి సంక్షోభాలను అధిగమించడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా మన మనోశక్తిని వృద్ధిపరుచుకుని మన బాటను సవ్య దిశలో ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేస్తే తద్వారా వాటి యొక్క ఫలితాలు మన భవిష్యత్తును
ఆనందమయం కాబడేటువంటి అవకాశం కలుగుతుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన యొక్క ఆలోచనలో సదాలోచన అనేటువంటి భావం ఏర్పరుచుకుని మన జీవన విధానం సంతోషమయంగా మనుగడ సాగించేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించే అవకాశం మనకు కలుగుతుంది. కనుక మన యొక్క ఆలోచన బట్టి ఈ శారీరక వ్యవస్థ మారిపోతూ ఉంటుంది. ఇంకా మన యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా పరిశుద్ధతగా ఉండాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం సాగిస్తూ ఆధ్యాత్మిక భావనను మనలో ఏర్పరుచుకుంటూ ఆధ్యాత్మిక సంస్కారాన్ని అలవర్చుకుంటూ మనం మనుగడ సాగించేటువంటి దిశగా మన యొక్క దైనందిన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటూ మన భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ నివాసయోగ్యమైనటువంటి ఈ భూగ్రహాన్ని సురక్షితంగా ఉండే విధంగా మనం మన యొక్క బాధ్యత మనం నిర్వర్తించాలి. ఆ బాధ్యతే నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం. అదొక యజ్ఞం. ఈ యజ్ఞం యొక్క అంశం ఏంటి అన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున మనం నాటగలిగినట్లయితే మన బాధ్యత మనం పూర్తి చేసినట్లవుతుంది. ఆ 3 మొక్కలు పరిరక్షించుకోవడం ద్వారా మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతాం. మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ద్వారా మనము మన తోటి జీవరాశి ఆరోగ్యకరమైన సంతోషకరమైనటువంటి జీవన విధానం సాగించే అవకాశం కలుగుతుంది. మరి మన జీవన విధానంలో మనకి ఈ ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం సాగించాలి అన్నట్లయితే మనందరికీ స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు అవసరం. ఆ ప్రాణవాయువు నా మొక్క నా శ్వాస అనేటువంటి మనం నాటినటువంటి ఆ 3 మొక్కల ద్వారా ఆ స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది. ఆ ప్రాణవాయువు వల్ల చక్కని స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మనం సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది. అంచేత మనం మొక్కలకు పెంచి మనం సేవ చేయడం ద్వారా తద్వారా మనకు సమాజానికి సేవ చేసినట్లవుతుంది. తోటి ప్రాణికి తోటి జీవరాశులకు సేవ చేసినట్లవుతుంది. అది భగవత్ సేవగా పరిగణింపబడుతుంది. ఆ భగవత్ సేవ మనం చేయగలిగినట్లయితే భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ప్రసాదింపబడుతూ ఉంటాయి. ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల చేత మనం బాగుంటాం, మన ఇరుగు పొరుగు వారు బాగుంటారు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాలు బాగుంటాయి. వాటితో పాటు మనం అందరం కూడా ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి నివాసయోగ్యమైనటువంటి ఈ భూగ్రహాన్ని సురక్షితంగా ఉండేటువంటి దిశగా మనందరి ఆలోచనలో ఆ యొక్క బాధ్యతను స్వీకరించి మనం ఆ భగవంతునికి మనం సేవ చేసినట్లవుతుంది. ఆ భగవంతుని యొక్క ప్రత్యక్షమైనటువంటి సేవ మనకు పరోక్షంగా మన హితాన్ని కోరుకుంటూ మన జీవన విధానంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆశీస్సు ఆ భగవంతుని ద్వారా ప్రసాదింపబడతాయి. కాబట్టి మనం ప్రత్యక్షంగా మనం చేసినటువంటి ఆ 3 మొక్కలు నాటేటువంటి ఆ సేవ ద్వారా పరోక్షంగా భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఆరోగ్యకరమైన సంతోషకరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవన విధానం ఏర్పరచుకోవడానికి కావలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశీస్సు మనం పొందగలుగుతున్నాం భగవంతుని యొక్క కృప వల్ల. కాబట్టి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఈ యొక్క భావన మనందరం అలవర్చుకుని మనం భగవంతుని యొక్క సేవ చేస్తూ మనం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం సమాజానికి ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆచరిస్తూ సమాజంలో ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వంగా పరిగణింపబడేటువంటి దిశగా మన ప్రయాణం సాగిస్తూ మనుగడలో ఆ భగవత్ కృపకు ఆ సద్గురుమూర్తి కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ పాల్గొనవలను. స్వామి
మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదము ఉదకము పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదము ఉదకము స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి కార్తీక మాస అంతర్జాల పర్యటన ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాగులాపల్లి కొత్తపల్లి డివిజన్లో నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు నాగులాపల్లి కొత్తపల్లి ఇసుకపల్లి ఉప్పరగూడెం నాగులాపల్లి ఉప్పరగూడెం పాత ఇసుకపల్లి పెద్ద కలవలదొడ్డి కొండవరం కొత్త ఇసుకపల్లి నవకండ్రవాడ తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. స్వామి చెప్తున్నటువంటి జ్ఞాన చైతన్యానికి సంబంధించినటువంటి పాఠాల్లో ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకి పట్టుదల, కృషి, మనకి విజయాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అంచేత ఆధ్యాత్మిక విద్యను మించినటువంటి విద్య ఈ సృష్టిలో ఏది లేదు అని చెప్పి స్వామి మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారండి. సూఫీ వేదాంత దర్శనంలో స్వామి తెలియజేసినటువంటి రహస్యం చదువును భాషలెల్లరకు సాధన చేసిన వచ్చు విద్య. ఏ చదువును ఈశ్వరుని దేవిని సర్వజగంబుల చూడగలుగునో ఆ చదువు ఎరుంగరెవ్వరు అది చచ్చియే పోయిను ప్రాయకంబుగా అది పునరుద్ధరించిన చరాచరములు చదువును ద్వదర్థముల్. అంచేత ఏ చదువు మనకు కావాలట భౌతికమైనటువంటి బిఏలు బీకామ్లు లేకపోతే ఎంబీబీఎస్లు పిహెచ్డీలు ఇవి కాదండి. అవి ఓన్లీ భోజనం పెట్టడానికి, మన కుటుంబ పోషణకి, ఆస్తులు సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరి ఇదేమిటంటే ఆ చదువును ఆ భాషలు ఎల్లరకు సాధన చేసిన వచ్చు విద్య. ఆ చదువులన్నీ కూడా సాధన చేస్తే వచ్చేస్తాయట. ఏ చదువును ఈశ్వరుని దివిని సర్వజగంబుల చూడగలుగును అంటే ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరుణ్ణి మనం చూడాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆధ్యాత్మిక విద్య అవసరం. ఆ చదువు ఎరుంగరెవ్వరు, ఆ చదువు ఎవరు కూడా తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరట, ప్రయత్నం కూడా చేయరట. ఎరుంగరెవ్వరు అది చచ్చియే పోయేను ప్రాయకంబుగా అది పునరుద్ధరించిన పునరుద్ధరించడానికి స్వామి ఏం చేస్తారు? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేటువంటి పీఠాన్ని స్థాపించి త్రయీ సాధన ద్వారా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా స్వామి మనల్ని పునీతులను చేసి చరాచరములు చదువును ద్వదర్థముల్. అంచేత ఈ సచరాచరాత్మకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి అందరినీ కూడా మనం అర్థం చేసుకోవడానికి ఈ చదువు ద్వారా మాత్రమే అవకాశం ఉంది. ఈ అంచేత అటువంటి చదువు ద్వారా మానవ జన్మకి సార్థక్యత కల్పించేటటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని స్వామి మనకి ఈ యొక్క మహోన్నతమైనటువంటి స్వామివారి యొక్క త్రయీ సాధన అనేటువంటి ఆ విజయం ద్వారా విజయాన్ని మనం జీవితంలో విజయాన్ని అంటే మానవ జీవితానికి విజయం ఏమిటి అంటే ముక్తిని సాధించడం. ఆ ముక్తిని సాధించడానికి బిఏలు బీకాంలు బిఎస్సీలు ఏమి పనిచేయవండి. చేత ఆధ్యాత్మిక విద్య మాత్రమే అవసరం. అది విజయానికి సోపానం. భౌతిక జీవితానికి మనకి ఇది విజయాన్ని తెలియజేస్తుందండి. అభౌతికమైనటువంటి ఆత్మ పరిణామానికి కూడా విజయం అవసరం. మరి అటువంటి ఒక స్వామి చెప్పినటువంటి విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపన లేకపోతే మానవుడు బతుకు బండబారుతుంది, గుండె రాయిగా మారి చివరకు వృధాగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం ఉండాలి. ఏం కావాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. గమ్యం చేరడానికి ఒక పథకం తయారు చేసుకోవాలంటే ప్లాన్ వేసుకోవాలన్నమాట. వాట్ ఈజ్ టు బి డన్, వేర్ ఇట్ ఈజ్ టు బి డన్ అండ్ హౌ ఇట్ ఈజ్ టు బి డన్ అనేటువంటిది ఒక పథకం తయారు చేసుకోవాలన్నమాట. ఈ పథకం తయారు చేసుకున్న తర్వాత మనిషి స్వభావాన్ని బట్టి లక్ష్యం ఉంటుంది. అంచేత అందరికీ ఒకే రకమైనటువంటి స్వభావం ఉండదు. కొందరికి డబ్బు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు, కొందరు కీర్తి ప్రతిష్టలు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు, ఇంకొందరు భౌతిక సుఖాల గురించి తాపత్రయపడుతుంటారు. ఏది అవసరం, ఏది మంచి, ఏది శాశ్వతం అని తెలుసుకుని దాన్ని తమ లక్ష్యంగా పెట్టుకునేవారు చాలా కొద్దిగా కనిపిస్తారు. మానవునికి ఒక లక్ష్యం సాధించడానికి తపన ఉంటే మాత్రం సరిపోదండి.
అది ఎలాగైనా సరే పొందాలి అనేటువంటి కోరిక, ఆకాంక్ష, పట్టుదల, ఏకాగ్రత లాంటి సాధనాలు సామగ్రిని మనం పోగు చేసుకోవాలి. మనస వాచ కర్మణ ఆ లక్ష్యం అందిపుచ్చుకునే వరకు కూడా నిద్రాహారాలు సవ్యంగా లేకపోయినా సరే అధైర్యపడకూడదు. అర్ధాంతరంగా చేపట్టినటువంటి పని వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదు. కార్యసాధనపై మనస్సు పూర్తిగా లగ్నం అయితే చిన్న చితక ఆటంకాలు, కాస్త కోస్త అసౌకర్యాలు ఇబ్బంది పెట్టవు. అంచేత అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులతో మనం వైదొలగలుగుతాం. అంచేత దృష్టితో పాటు మనసును దిటవపరుచుకుంటే, ఆ దృష్టితో పాటు మనసును దిటవపరుచుకోవడానికి ఏమిటి కావాలి? మనకి త్రయీ సాధన కావాలి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. అంచేత లక్ష్య సాధన అప్పుడు నల్లేరు మీద బండిలా చకచకా సాగుతుంది, గమ్యం చేరుస్తుంది. మరి ఇక ఆధ్యాత్మిక రంగంలో ప్రగతి సాధించి సుగతి పొందాలని ఆకాంక్షించే వారిని ముముక్షువు అంటారు. వారి లక్ష్యం వేరుగా ఉంటుంది. పరమార్థ సాధనే వారికి పరమ గమ్యం. ఇందుకోసం వారు సద్గురువు కృపతో త్రయీ సాధన చేయాలి. లక్ష్య సాధనకు కావలసిన చైతన్య శక్తిని పుంజుకోవడం కోసం త్రయీ సాధన చేయాలి. త్రయీ సాధన అంటే ఏమిటి? మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మంత్ర సాధన ద్వారా శరీరానికి వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవ చైతన్య శక్తిని ప్రసాదిస్తారు స్వామి. అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా మనస్సుకి ఆహారాన్ని ప్రసాదిస్తారు. ధ్యాన సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని స్వామి మనకి ప్రసాదించడం జరుగుతుంది. సో అటువంటి ఆ మహోన్నతమైనటువంటి సాధన, ఆ చైతన్య శక్తిని ప్రేరేపించే మార్గం. లక్ష్య సాధనకు మార్గదర్శకులైనటువంటి విజేతల గురించి మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ మానవుడిగా ఈ సందర్భంలో మనకి స్ఫూర్తినిస్తాడు. పట్టాభిషేకం బదులు తండ్రి ఆన తలదాల్చి సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్ళాడు. ఇంకా మనందరికి కూడా తెలుసు కదా. అంచేత కైకేయి కోరికల ప్రకారంగా తాను పట్టాభిషేకం రేపు పొద్దుటానగా దాన్ని వదిలేసుకుని అడవులకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది. పంచవటిలో రావణుడు అపహరించిన సీతను తీసుకురావడం అనే లక్ష్యం అరణ్యవాసంలో మొదటి వరుస కట్టింది. ఇంచేత మరి భార్యని ఎత్తుకుపోయాడు కదా రావణాసురుడు. అంచేత ఆ సీతాదేవిని వెనక్కి తీసుకురావడం అనేది ప్రథమ లక్ష్యం అనేటువంటిది లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ లక్ష్యం నెరవేరడానికి దాశరథి అంటే శ్రీరాముడు చేసినటువంటి ప్రయత్నం ప్రశంసించదగ్గిది. మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి కార్యరంగంలో నిలబడ్డాడు. అడవిలో వానరులు, జాంబవంతుడు ఆయనకు అండగా నిలిచారు. నిరాశానిస్పృహలకు లొంగకుండా సంప్రదింపులు సాగించాడు. జటాయువు సోదరుడైన సంపాతిని సంప్రదించి సముద్రం దాటి లంకను చేరగల ధీరుడెవరు అని ఆరా తీశాడు. మారుతి అంటే హనుమంతుడు మారుతిని దూతగా రావణుడి చెంతకు పంపించారు. చివరికి చిన్నారి ఉడత తన వంతు సాయం అందించి రాముడి దీవెనలు పొందింది. మనోధైర్యం, ఆత్మబలం, వానర సైన్యం, క్రియాశీలమైనటువంటి వ్యూహరచన అవన్నీ కూడా శ్రీరాముడి యొక్క విజయానికి ప్రధానమైనటువంటి విషయాలు. అధర్మం పైన ధర్మం విజయం సాధించింది. సీతాలక్ష్మణ సమేతంగా రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చి రామరాజ్యానికి శ్రీకారం చుట్టాడు. ఇహపర సాధన భవజలదికి నావా అంటారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు జీవన్ముక్తికి ముఖ్య ద్వారాలు. ఏ రూపంలోనైనా సాధన ఒక నిరంతర ప్రవాహంలా సాగినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. సాధన వల్ల సంకల్పం నెరవేరుతుంది. త్రయీ సాధన వల్ల అమృతత్వం సిద్ధిస్తుంది. మన స్వామివారు కూడా 1989లో మన పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా అవిశ్రాంతంగా రోజుకి 18 గంటలు శ్రమిస్తూ అనేక ప్లాన్స్, అనేక ప్రణాళికలు తయారు చేసుకుని మన సైన్యం ఏమిటండి, మన సెంట్రల్ కమిటీ, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అదేవిధంగా మన డివిజన్ కమిటీలు, ఏరియా కమిటీలు, గ్రామ కమిటీలు, వీరందరి యొక్క సహకారమే వీరందరూ స్వామి యొక్క సైన్యం. అంచేత వీరందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి సేవలు అందిస్తూ శ్రీరాముడు వలె మన స్వామి కూడా అనేక కష్టాలు, ఇబ్బందులు పడి అకుంఠితమైనటువంటి దీక్షతో, పట్టుదలతో మన పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడానికి సంకల్పించుకున్నారు. కాబట్టి మనం కూడా స్వామివారు చెప్పేటటువంటి ప్రతి ప్రణాళికలను కూడా, ఆ ప్రణాళికలు ఏమిటి మనకి తెలుసు కదా. చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు.
ఈ చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు ద్వారా మన ఆశ్రమాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా నెమ్మదిగా మన పరిణామానికి తీసుకురావడానికి స్వామి ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళికకి మనందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మరి పీఠానికి వచ్చేటటువంటి వేలాది మంది సభ్యులకి స్వామి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అన్నదానం, ఈ అన్నదానం ఏ విధంగా మన కుటుంబ సభ్యుల పేరు మీద ఒక ఆరాధన చేయించుకున్నట్లయితే మనం కూడా కొంతమందికి అన్నదానం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించమని చెప్పి పిలుస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం లక్ష్యాల కింద ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇప్పుడు స్వామి మన పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడం చాలా సులభం అయిపోతుంది అనమాట. అంచేత దానికి ఆ పని మనం ప్రారంభించినప్పుడు ఆ శ్రీరాముడు స్వామి కూడా ఏ విధంగా మధ్యలో విడిచిపెట్టకుండా విజయం సాధించే వరకు పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి విజయాన్ని ఏ విధంగా సాధించారో మనం కూడా మనకి స్వామి అప్పగించినటువంటి పనిలో పట్టుదలతో అనేక రకాలైనటువంటి కష్టాలు రావచ్చు, ఆపదలు రావచ్చు, అడ్డంకులు రావచ్చు, వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తిని స్వామి నీవే ప్రసాదించు స్వామి అని చెప్పి మనం వేడుకున్నట్లయితే స్వామి తప్పనిసరిగా మనకి ఆ శక్తిని ప్రసాదిస్తారు. ఆ యొక్క మనం ఏదైతే సేవ చేయాలని అనుకున్నామో, ఏదైతే త్యాగం చేయాలని అనుకున్నామో ఆ త్యాగం చేసేటటువంటి శక్తిని, ఆ త్యాగం చేయడానికి కావాల్సినటువంటి వనరుల్ని కూడా స్వామి మనకి ప్రసాదిస్తారు. అటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా అకుంఠిత దీక్ష, అవిశ్రాంతంగా కష్టపడడం, పీఠాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దడానికి స్వామి సంకల్పంలో మనము కూడా ఒక ఉడతా వ్యక్తిగా మనం చేసినట్లయితే మన జన్మ కూడా సార్థక్యం చెందుతుంది అనేటువంటి రహస్యాన్ని మనందరూ కూడా గ్రహించేటటువంటి శక్తిని స్వామి మనందరూ కూడా ప్రసాదించవలసిందిగా విజ్ఞప్తి. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు స్వామి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి, ఉప్పరగూడెం, నాగులాపల్లి, ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవలదొడ్డి, కొండవరం, నవకండ్రవాడ, పొన్నాడ తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించి వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా స్వామి సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా నాగులాపల్లి గ్రామంలో స్వామివారిని శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు, శ్రీమతి అప్పలరాజు దంపతులు కుమారుడు వెంకట సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి రాజేశ్వరి, మనవడు అనిరుద్ధ్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విధంగా స్వామిని సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టర్కి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగులపల్లి గొల్లపేట సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి గొల్లపేట సభ్యులందరూ కూడా వారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి గురాల గంధాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చింతపల్లి గంగరాజు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెనుమల్లి నారాయణమ్మ వారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి పెద్దిరెడ్డి, శేషారత్నం కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి నాగేశ్వరరావు అమ్మాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా నాగులాపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు వారి కుటుంబ సభ్యులకి, నాగులాపల్లి గొల్లపేట సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులాపల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. తర్వాత కొత్తపల్లి నుండి స్వామివారిని సాల్వాతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి చక్ర సాయి కుమారి దంపతులు, సాయి ప్రశాంత్ సావిత్రి దంపతులు, అయ్యప్ప స్వామి నాగలక్ష్మి దంపతులు, మనవరాలు శ్రీ ఉమా చైత్రిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఐసెట్ రాంబాబు, మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఉమాశంకర్, లక్ష్మీ ప్రసన్న, రామ్, నిహాన్, లక్ష్మణ్, జషస్త్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టర్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఇసుకపల్లి ఉప్పరగూడెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ సన్నిబోయిన అప్పారావు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన నాగేశ్వరరావు మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిబోయిన గోవిందు దుర్గాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, సాదరబోయిన రామకృష్ణ సన్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, మూలికి సత్యబాబు, కృపా కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వీరభద్రరావు
అప్పయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి శ్రీను వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి అప్పన్న లావతల్లి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి చిన్నార్జున సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, చనిపోయిన కనకశ్రీను సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు, చనిపోయిన చిన్నప్పారావు వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, చనిపోయిన పెద్ద బేబీ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి వెంకటేశమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గుర్రం సుబ్బారావు సీతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా నా ఇసుకపల్లి ఉప్పరగూడ నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నాగులాపల్లి ఉప్పరగూడ నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి 2 కుటుంబాలు. ఒకటో కుటుంబం చనిపోయిన మంగయ్యమ్మ వైఫ్ ఆఫ్ నోకాలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సన్నిపోయిన నోకాల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ సన్నిపోయిన సుబ్బారావు, శ్రీమతి మాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సన్నిపోయిన సుబ్బారావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సన్నిపోయిన బుచ్చమ్మ వైఫ్ ఆఫ్ గోపాలం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల నాగమణి వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల సింహాచలం వైఫ్ ఆఫ్ అప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిపోయిన నోకరత్నం వైఫ్ ఆఫ్ చిన్నప్పన్న మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిపోయిన నాగరత్నం వైఫ్ ఆఫ్ నాగురాపారావు మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల లోవ జగ్గాలు మరియు వైఫ్ ఆఫ్ దొంగబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు, గురాల లోవ జగ్గాలు వైఫ్ ఆఫ్ దొంగబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అప్పయ్యమ్మ వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు మరియు వారి కుటుంబ సభ్యులు, జక్కి అమ్మాజీ వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిపోయిన వెంకయ్యమ్మ వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సుబ్బమ్మ వైఫ్ ఆఫ్ పెద్ద సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిపోయిన నాగమణి వైఫ్ ఆఫ్ సింహాచలం మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిపోయిన విజయదుర్గ వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులాపల్లి ఉప్పరగూడెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ సన్నిపోయిన నోకాల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు శ్రీ సన్నిపోయిన సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నాగులాపల్లి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా పెద్ద కలవల దొడ్డిలో స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కర్రి వెంకట రమణ వైఫ్ ఆఫ్ పాపారావు కుమారుడు షణ్ముఖ శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి సాల్వతో సత్కరించిన శ్రీమతి కర్రి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొండవరం గ్రామంలో స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి గాది నోకరత్నం వారి కుటుంబ సభ్యులు మరియు గింజాల అప్పయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామివారి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పొన్నాడు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న చింతపల్లి నోకరత్నం వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్త ఇసుకపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెనుమల్లి తులసి త్రినాథ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి నాగలక్ష్మి వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, చింతపల్లి శాంతకుమారి వైఫ్ ఆఫ్ సత్యనారాయణ రెడ్డి కుమారుడు సుశాంత్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ఇసుకపల్లి సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నవకంట్రవాడ గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న చిత్రాడ చెంటమ్మ వైఫ్ ఆఫ్ బాబురావు కుమారుడు ముద్దుకృష్ణ, కోడళ్ళు మనవలు అందరూ కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ ఎఫ్కే పాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొదటి కుటుంబం నాలి వెంకటలక్ష్మి వీరభద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, బడిగంటి శ్రీదేవి శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, పడాల సత్యరామాదేవి రఘురామ మరియు వారి కుటుంబ సభ్యులు, బొజ్జ దుర్గా సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, బసవ భాగ్యవతి సూరిబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, బసవ అమరావతి వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, పీతల సుబ్బలక్ష్మి రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, కొడవలి సైతన రూపాదేవి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఎఫ్కే పాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించుగాక. ఈ విధంగా నాగులాపల్లి, కొత్తపల్లి, ఇసుకపల్లి ఉప్పరగూడెం, నాగులాపల్లి ఉప్పరగూడెం, పాత ఇసుకపల్లి, పెద్ద కలవల దొడ్డి, కొండెవరం, కొత్త ఇసుకపల్లి, నవకంట్రవాడ, పొన్నాడ తదితర గ్రామాల్లో స్వామివారు యొక్క కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో శ్రమించినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలు మరియు డివిజన్ కార్యకర్తలు, ఏరియా కార్యకర్తలు, శ్రీ పెనుమల్లు సుబ్బారావు గారు, శ్రీ మాదేపల్లి సత్యనారాయణ మాస్టారు, శ్రీ గుర్రం సుబ్బారావు గారు, శ్రీ జక్కి శ్రీనివాసరావు గారు, శ్రీ ఎరకం సూర్యనారాయణ రెడ్డి గారు, శ్రీ కర్రి వెంకటరమణ గారు మరియు జిల్లా కన్వీనర్ శ్రీ
గోసుల రమణ గారు వీరందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.